Okay, guys. Once again, very good evening, all of you. So, last Very class sir. doubts. Anyone, please confirm. Last classes, level doubts naya. No doubt, sir. Clear. Okay, good. So good అండి. సో టుడే వచ్చేసి మనకి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ ఎలా అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. సో మీరు లాస్ట్ క్లాసెస్లో చూసుకుంటే ఫస్ట్ క్లాస్లో డెబిట్ క్రెడిట్, సెకండ్ క్లాస్లో గ్రూప్స్ లెడ్జర్స్, థర్డ్ క్లాస్లో ఓచర్ టైప్ ఫీస్ అండ్ కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ అనేటివి క్లియర్ కట్గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ 3 క్లాసెస్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఫర్దర్ క్లాసెస్లో ఇంకా చాలా బాగా మీకు అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదొక్కడైతే నేను చెప్పగలుగుతాను. ఓకే, ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. రేపు ఇంటర్వ్యూలో పాయింట్ ఆఫ్లో అడిగినా కూడా వీటిని అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో డన్. చూడండి, సో అదేవిధంగా గైస్ సో మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైతే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో ఈ టాలీ లోకేష్ మెటీరియల్స్ ద్వారా మీరు యూట్యూబ్లో వీడియో చూస్తూ 50 or 70% మీరు వీడియోస్ని కవర్ చేసుకోవచ్చు. చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్తో ఈ మెటీరియల్స్ తయారు చేయడం జరిగింది. ఈవెన్ హైదరాబాద్, తెలంగాణ, లైక్ బెంగళూరు, కర్ణాటక, చెన్నైలో కూడా ఇలాంటి మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉండవు. మన ఛానల్ ద్వారానే ఈ మెటీరియల్స్ అనేది త్రూఅవుట్ ఏపీ, తెలంగాణకి డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన మెటీరియల్స్ కూడా అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. తర్వాత టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మెటీరియల్ అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఏపీ ఎఫ్ఐఎస్ ఎస్ఫోరానా సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రిపరేషన్ మెటీరియల్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీటి యొక్క లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? డన్ గైస్. ఓకే అమ్మా, ఈరోజు చూడండి మనం సో టాలీ ఓపెన్ చేసి కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, అమౌంట్ ఎలా పోస్టింగ్ చేయాలని చూద్దాం. సో డన్. యా, చూడండి మనకి ఇక్కడ టాలీ ప్రైమ్ 3.0.1 లేటెస్ట్ వర్షన్ ఐకాన్ ఈ విధంగా చూపిస్తుంది. దీని మీద ప్రెస్ చేయండి. 2 times ప్రెస్ చేస్తే మనకి ఐకాన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా 4 ఆప్షన్స్ చూపిస్తాయి. మీరు ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తే ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. లేదు లైసెన్స్ ఒరిజినల్ దాంట్లో పనిచేశారంటే ఈ ఆప్షన్స్ ఏవి రావు. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ ఆప్షన్స్ ఏమి కూడా రావు. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు మాత్రం ఒకసారి వస్తాయి. ఇన్స్టలేషన్ అయిన తర్వాత అసలు రావు ఇంకా. ఓకే, డన్. సో ఇప్పుడు మనం వర్క్ చేయాల్సింది, ప్రాక్టీస్ చేయాల్సింది కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత నాకు ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఏదో ఒక కంపెనీ వర్క్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు ఏదో ఒక కంపెనీ ఓపెన్ కాదు, డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఎక్కువ చేస్తాను కాబట్టి ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తాను. మీరు కూడా ఈరోజు వర్క్ చేసిన తర్వాత రేపు వచ్చి ఓపెన్ చేశారనుకోండి, మీకు కూడా ఇట్లా ఏదో ఒకటి కంపెనీ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? రైట్ సైడ్లో F3కి వెళ్ళాలి. F3కి వెళ్ళి షట్ కంపెనీ ఇవ్వాలి, అంటే క్లోజ్ చేయడం ఆ కంపెనీ ప్రజెంట్ది. ఎంటర్, ఎంటర్, ఎస్ఆర్నో, ఎంటర్. మీకు ఫస్ట్ టైం మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మీ యొక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ని క్లిక్ చేస్తానే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. మీరు ఫస్ట్ టైం మాత్రమే ఈరోజు ఓపెన్ చేశారు, ఫస్ట్ టైం ఈరోజు ఇన్స్టలేషన్ చేసుకున్నారు, టాలీ ఓపెన్ చేశారు, డైరెక్ట్గా ఇది వస్తుంది. ఈరోజు కంపెనీ క్రియేషన్ అయిపోయింది అనుకోండి, రేపు మళ్ళీ ఓపెన్ చేశారు అనుకోండి, ఇది రాదు. ఇప్పుడు నాకు ఇంతకుముందు వచ్చింది కదా, ఏదో కంపెనీ ఓపెన్ అయింది కదా, అట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఏంటి? నువ్వు నీ సిస్టంలో ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించిన కంపెనీస్. వీటన్నిటికీ కూడా ఒక లైక్ 6 digitsతో నెంబర్ జనరేట్ అవుతుంది ఒక్కొక్క కంపెనీకి. నీ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టలేషన్ అయింది? సి యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్ డేటాలో నీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయింది. సో ఇక్కడ మీ డేటా అంతా ఉంటుంది, ఈ డేటా అంతా కూడా. ఓకే, సో క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా క్రియేట్ చేయడం. ఓకే, స్పెసిఫై పాత్ అంటే మీరు వేరే సిస్టంలో డేటా తీసుకొని వచ్చి ఆ డేటాని మీ సిస్టంలో చూడాలంటే ఈ ఇక్కడ పాత్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే కన్నా ఆ కంపెనీ డేటా చూడవచ్చు. సో తర్వాత ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. నువ్వు ఎక్కడ డి డ్రైవ్లో ఉన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కానీ ఆ ఆప్షన్ ఉంది. సో రిమోట్ అనేది పనిచేయదు. ఓకే, డన్. ఇప్పుడు క్రియేట్ కంపెనీ, కొత్తగా క్రియేషన్ చేసినప్పుడు ఇలా చేసుకోవాలి. ఓకే, చూడండి మీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టలేషన్ అయిందో ఆ పాత్ ఇక్కడ షో చేస్తుంది. నెక్స్ట్ కంపెనీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏముంది మనకి? ఫస్ట్ ప్రాబ్లం ఏమొచ్చింది ఇక్కడ చూడండి.
నేహా ట్రేడర్స్ కదా, ఆ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. నేహా ట్రేడర్స్ అంటారు. మీరు రియల్ టైంలో పనిచేసేటప్పుడు నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో నీ కంపెనీ ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు నీ కంపెనీ ఏ డిస్టిక్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది, ఏ అడ్రస్లో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ విలేజ్లో ఉంది, అదంతా డేటా ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ నా ఇన్స్టిట్యూట్ అడ్రస్ వేస్తున్నాను. ఇట్లా ఫస్ట్ టైం ఒక్కసారి ఇచ్చుకోవాలి అంతే. ఓకే, సెల్ నెంబర్, జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. చాలా మంది ఇక్కడ కూడా ఇచ్చుకుంటారు, ప్రాబ్లం లేదు, ఇక్కడ ఇవ్వనేం కాదు. స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ కొన్ని ఫీచర్స్ వచ్చినాయి. మరికొన్ని ఫీచర్స్ రావాలంటే ఏం చేయాలంటే రైట్ సైడ్లో F12 ఉంటుంది. రైట్ సైడ్లో F12 ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మీరు ఎస్ పెట్టారనుకోండి, సెకండ్ వదిలేయండి, ఎడిట్ లాగ్, రిమైనింగ్ అన్నీ ఎస్ పెట్టండి. ఆటోమేటిక్గా ఇక్కడ పిన్ కోడ్, టెలిఫోన్, మొబైల్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా వస్తాయి. పిన్ కోడ్ 516001, టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ నేహా వెబ్సైట్ మీకు ఉంటే అన్ని ఇచ్చుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫర్, ఫైనాన్షియల్ ఇయర్ మనం ఏ దాంట్లో అయితే ఉన్నామో అదే ఫైనాన్షియల్ ఇవ్వాలి. ఇప్పుడు అక్టోబర్లో నువ్వు కొత్తగా కంపెనీ ఓపెన్ చేసావు అనుకో, ఇక్కడ అక్టోబర్ ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫైనాన్షియల్ ఇయరే ఇవ్వాలి. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్కి 31/3కి ఎండ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎంటర్. బిక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్. సెక్యూరిటీ, కంపెనీస్కి పాస్వర్డ్స్ ఏమైనా సెట్ చేసుకోవాలంటే ఈ తర్వాత టెక్నికల్ పాయింట్ చెప్తాను. ఎంటర్ ఎంటర్. కరెన్సీ సింబల్ ఇండియాది, ఇదే సింబల్ కాబట్టి ఫార్మల్ నేమ్ INR. ఎంటర్ 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 ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో, ఎంటర్ కొడితే డైరెక్ట్గా F11కి వెళ్తుంది. సో దీన్ని F11 అంటారు, ఈ ప్లేస్ని F11. యా, ఈ ఫీచర్స్ అన్నీ మనకి ఫస్ట్ టైం కనిపించవు, అప్పుడు ఈ నోలో ఉంటాయి. నోలో ఇలా కొన్నే కనపడతాయి. అప్పుడు నువ్వేం చేయాలి, బ్యాక్ వెళ్ళి సో మోర్ ఫీచర్స్, దీన్ని ఎస్ పెడితే ఇది కూడా నోలో ఉంటుంది, సెకండ్ వన్. ఇలా కొన్నే ఉంటాయి, దాన్ని కూడా ఎస్ పెడితే అన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాలి, రిమైనింగ్ అన్ని నో పెట్టాలి. రిమైనింగ్ అన్ని మనకి ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, ఎన్ ఇచ్చి ఎంటర్ అంతే, ఎన్ ఎంటర్ అంతే. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టుకోండి, రిమైనింగ్ అన్ని నో పెట్టండి, అనవసరం. యాక్సెప్ట్ నో ఎంటర్. ఓకే, కంపెనీ క్రియేషన్ ఇప్పటికీ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మీ ఫైనాన్షియల్ ఇయర్ షో చేస్తుంది, కరెంట్ పీరియడ్, మీ కంపెనీ నేమ్ ఇక్కడ షో చేస్తుంది. నో వోచర్స్ అంటే ఇంకా ఎలాంటి ఎంట్రీస్ వేయలేదు అని అర్థం. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే టాలీ కంపెనీ ఏం చేస్తుంది, 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్. డిఫాల్ట్గా నువ్వు 1,00,000 కంపెనీలు క్రియేట్ చేసినా వచ్చి పడిపోతాయి ఆటోమేటిక్గా. కావాలంటే చూడండి, ఆల్టర్లోకి వెళ్ళండి, గ్రూప్స్లోకి వెళ్ళండి, ఇవి 28 గ్రూప్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. నెక్స్ట్ లెడ్జర్స్ 2, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవి కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. వోచర్ టైప్ కీస్, షో ఇన్యాక్టివ్, ఇవి 24 ఉంటాయి. పేమెంట్, రిసిప్ట్ ఇవన్నీ డిఫాల్ట్గా. ఓకే, ఎస్కేప్. ఎస్కేప్ అంటే బ్యాక్ వస్తారు, ఎస్కేప్. యా, ఇప్పుడు మనము లెడ్జర్స్ని క్రియేట్ చేయాలి. లెడ్జర్స్ అంటే ఏంటి, ఉన్నాయి చూడండి, వీటిని యాక్చువల్గా మనం జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ని డివైడ్ చేసి మనం ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో మనకు తెలియజేయాలి. ఓకే, చూడండి, ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్ లెడ్జర్. లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా షో చేస్తుంది. సో ఫస్ట్ ఏముంది మనకి, క్యాపిటల్ అని ఉంది, ఎంటర్ ఇవ్వండి.
ఆటోమేటిక్గా అండర్ దగ్గరికి కర్సర్ వస్తుంది. ఆ 28 గ్రూప్స్ ఇటు పక్క చూపిస్తాయి. సో మనకి క్యాపిటల్ అంటే ఏ గ్రూప్ వస్తుంది? ఏ గ్రూప్ వస్తుంది చెప్పండి? క్యాపిటల్ అంటే క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ వస్తుంది కదా. ఈ 28లో అది ఎక్కడో ఉంటుంది. మనం ఏం చేయాలి? జస్ట్ టైప్ చేయండి CAP. వచ్చిందా? ఆ 28 నుంచి బయటకు వచ్చింది, అది సింగిల్గా. దాన్ని ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే ఇక్కడ ఉన్నది ఆటోమేటిక్గా ఈ ప్లేస్లోకి వస్తుంది. వచ్చేసింది. ఎంటర్ 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 యాక్సెప్టర్ను ఎంటర్. అక్కడికి ఒక లెడ్జర్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి దీంట్లో? ఒకటే రెండా? 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పర్చేజ్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజ్ గ్రూప్. పర్చేజ్ జస్ట్ PUR అని ఇవ్వండి. ఆటోమేటిక్గా పర్చేజ్ అకౌంట్ వచ్చేస్తుంది. ఎంటర్ 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 యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ ఎవరున్నారు? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ అంటే ఎవరు వస్తారు ఇక్కడ? మన బిజినెస్ ప్రేమ్ కుమార్ నుంచి పర్చేజ్ చేసింది. ఎవరు వస్తారు? సండే క్రియేటర్స్. వెరీ గుడ్. SUN అని టైప్ చేయండి అంతే. డౌన్ యారో అప్ యారో యూజ్ చేయొచ్చు. సన్రీ క్రియేటర్స్ ఎంటర్. రియల్ టైంలో ఆ సప్లయరు ఏ డిస్టిక్లో ఉన్నాడు, ఏ స్టేట్లో ఉన్నాడు, అతని GST నెంబర్ ఏంది, అతని మొబైల్ నెంబర్ ఏంది, అవన్నీ ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి రియల్ టైంలో. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను జస్ట్. తెచ్చుకోవాలి. సప్లయర్కి, డెబ్టార్కి, లైక్ బయర్స్కి, వాళ్ళిద్దరికి ఇవ్వాలి. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. సో 3 lakhs. సో ఫస్ట్ క్యాపిటల్ 5 lakhs, మన తర్వాత 2,50,000 పర్చేజ్ చేశారు, తర్వాత 3 lakhs సేల్ చేశారు. సో సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటే రెండా? 2. ఓకే. సేల్స్ ఏమొస్తుంది అండర్లో? సేల్స్. వెరీ గుడ్. సేల్స్ సేల్స్. ప్రియా ట్రేడర్స్కి ప్రియా ట్రేడర్స్కి సండే డేటర్స్. డెబ్టార్స్. ఈ సప్లయర్, ఈ కస్టమర్ ఎవరు, వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి రియల్ టైంలో. సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటే రెండా? 1. క్యాష్ ఆల్రెడీ ఉంది కానీ SBI. క్యాష్ ఆల్రెడీ ఉంటుంది. సో నెక్స్ట్ SBI బ్యాంక్. వెరీ గుడ్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? అండర్ బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. బ్యాంక్ అకౌంట్. ఇక్కడ అకౌంట్ నెంబర్, మీది అకౌంట్ నెంబర్ ఏది ఉంటే అది ఇక్కడ ఇచ్చుకోండి. IFSC కోడ్. వచ్చిన లెడ్జర్లో మళ్ళీ వస్తే చేయాలన్నా? అవసరం లేదా? అవసరం లేదు. చెక్ అంటే బ్యాంక్. ప్రేమ్ కుమార్ ఆల్రెడీ పైన చేసినాం. నెక్స్ట్ ఏముంది? రెంట్ పెయిడ్. అంటే ఏమొస్తుంది అండర్లో? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా. ప్రియా ఆల్రెడీ చేసాం, క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏముంది? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఏం తీసుకోవాలి? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ క్యాష్ ఆల్రెడీ, బ్యాంక్ ఆల్రెడీ. నెక్స్ట్ వేజెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. డైరెక్ట్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఈ విధంగా లెడ్జర్స్ అన్ని చేసుకోవాలి. ఓకే. పొరపాటున కొన్ని ఎక్స్ట్రా చేసి వాటి అండర్లో మిస్టేక్ వేశాను. కంప్యూటర్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్. నేను బై మిస్టేక్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చి సేవ్ చేసాను. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి మిస్టేక్ చేసిన. నేను చేసిన లెడ్జర్స్ అన్ని చూడాలన్నా, మిస్టేక్స్ చేసింటి మార్చుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళాలి. అప్పుడు బ్యాక్ రావాలి. ఎస్కేప్ గేట్ వే ఆఫ్ ట్యాలీకి రావాలి.
వచ్చిన తర్వాత దాని కిందనే ఆల్టర్ ఉంటుంది కదా, ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళాలి. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ క్యాష్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏవైతే మిస్టేక్ చేసామో వాటిని ఓపెన్ చేసి మార్చుకోవాలి. ఫిక్స్డ్ అసెట్, డిస్కౌంట్ రిసీవ్డ్, సో డైరెక్ట్ ఇన్కమ్, ఇలా మార్చుకొని ఇక్కడే సేవ్ చేయాలి, ఆటోమేటిక్గా పడిపోతాయి. ఈ విధంగా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ చెప్పాము. ఇప్పుడు తర్వాత అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఫస్ట్ మనం ఏం చేసాము ఇక్కడ, లైక్ ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసాం, తర్వాత ఇవన్నీ జర్నల్ ఎంట్రీస్ అన్నాం. ఈ జర్నల్ ఎంట్రీస్కి మనం ఏం చేసాం, లెడ్జెస్ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఒక పని కంపెనీ క్రియేషన్ అయిపోయింది, ఒక పని లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న అమౌంట్స్ని మనం పోస్ట్ చేయాలి. ఓకే, సో డన్. ఓచర్లోకి వెళ్దాం. ఓచర్స్లోకి వెళ్తే దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. ఇలా ఈ విధంగా ఉంది అంటే దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటాం. మనం చేయాల్సింది డబుల్ ఎంట్రీ మోడ్. సింగిల్ ఎంట్రీ మోడ్ ఎవరు చేస్తారంటే అకౌంట్స్ అర్థం కాని వాళ్ళు సింగిల్ ఎంట్రీ చేస్తారు. ఆ ఎంట్రీ ఏది వచ్చినా పైన క్యాష్ కానీ బ్యాంక్ కానీ వస్తుంది అని ఫిక్స్ అయ్యి గుడ్డిగా వేసేవాళ్ళు సింగిల్ ఎంట్రీ మోడ్ వాడతారు. సో మనం ఏం చేయాలి, చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. డబుల్ ఎంట్రీ మోడ్ పోతే ఇక్కడ 2 అని వస్తుంది. మనం ఏం చేయాలి, ఇది ఓల్డ్ వర్షన్ 2 అనేది. సో మనకి క్రెడిట్ డెబిట్ రావాలి. అప్పుడు F12కి వెళ్ళి ఒకసారి చేసుకోవాలి, ఫస్ట్ టైం ఒకసారి. యూజ్ CRDR ఇన్స్టెడ్ ఆఫ్ 2 డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ. ఎస్, దీన్ని ఎస్ పెట్టామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి డిఆర్ వచ్చింది, బై వెళ్ళిపోయి డిఆర్ వచ్చింది. ఓకేనా, చూడండి. ఇప్పుడు క్యాపిటల్ అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అన్నాం కదా. ఇన్కమ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటాయి. ఆ ఎంట్రీని బట్టి ఇక్కడ మీరు తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఫస్ట్ రిసిప్ట్ తీసుకుంటే ఇక్కడ పైన చూడండి రిసిప్ట్ అని వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ అన్నాం కదా, క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలని చెప్పాను. సో మీరు ఫస్ట్ క్లాస్లో వినింటే బాగా, ఫస్ట్ క్లాస్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకే, క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, ఏది డెబిట్, క్యాష్. వెరీ గుడ్. సో ఇప్పుడు అది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది. సిఆర్ అంటే క్యాపిటల్ తీసుకోవాలి. మీరు చేసిన లెడ్జెస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడికి, ఈ ప్లేస్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, క్యాపిటల్ ఎంత అమౌంట్ పెట్టారండి, 5 lakhs పెట్టారు. ఓకే, క్యాపిటల్ 5 lakhs పెట్టారు. దాని కింద క్యాష్, అనమాట. ఓకేనా, సో ఒకటి డెబిట్ అయిందంటే ఒకటి క్రెడిట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎంటర్. నరేషన్ కూడా రాయాలి సార్. సో నెరేషన్ మీరు రాసుకుని లేదంటే అవసరం లేదు. ఓకే, బుక్స్లలో అయితే మీరు మాన్యువల్గా మెయింటైన్ చేస్తే రాసుకుంటారండి. ఇక్కడ అన్నీ ఏం అవసరం లేదు, ఇంపార్టెంట్ అనిపిస్తే రాసుకుంటారు, లేదంటే వదిలేస్తారు. ఓకే, అంటే కంపల్సరీ రాయాలమ్మా అని. యాక్సెప్టర్లో సేవ్. ఒక ఎంట్రీ సేవ్ అయిపోయింది. చూడండి నెంబర్ 2 అని వచ్చింది. యా, నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ 2,50,000కి పర్చేజ్ చేసామండి. సో ఇక్కడ ఏకి తీసుకోవాలి, రైట్ సైడ్లో పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి. పర్చేజ్ అంటే ఏం తీసుకోవాలి, F9 తీసుకోవాలి. దానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు, F9 తీసుకోవాలని చెప్పండి. సో F9 మనకు ఇలా వస్తుంది, F9 తీసుకుంటానే. ఇలా రాకూడదు, ఇది ఆడిటర్ వర్షన్. ఓకే, మనం ఏం చేయాలంటే పర్చేజ్కు సేల్కు మాత్రమే మార్చుకోవాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. యాజ్ ఓచర్ తీసుకుంటే డెబిట్ క్రెడిట్ వస్తుంది. యా, సో పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది, ఈ రెండిట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ప్రేమ్ కుమార్ డెబిట్, క్రెడిట్ అంటే పర్చేజ్ ఏమో డెబిట్ అవుతుంది. మనకి ఇక్కడ పర్టికులర్స్ కింద ఏముంది, క్రెడిట్ ఉంది. క్రెడిట్ అంటే ప్రేమ్ కుమార్ తీసుకోవాలి. ప్రేమ్ కుమార్ తీసుకోవాలి. సో అమౌంట్ ఏంటి, 2,50,000. దాని కింద పర్చేజ్, యాక్సెప్టర్ సేవ్.
నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ 3 lakhs. ఏకి తీసుకోవాలి? సేల్స్ F8. F8 చేంజ్ మోడ్లోకి వెళ్ళి మార్చండి. నెక్స్ట్ దీంట్లో సేల్స్ టు ప్రియా అంటే డెబిట్ ఏది క్రెడిట్ ఏది? ప్రియా ట్రేడర్స్ డెబిట్ అండి, సేల్స్ ఏమో క్రెడిట్ అండి. వెరీ గుడ్. ఇక్కడ పర్టికులర్స్ ఏముంది? ఫస్ట్ డెబిట్ ఉంది. డెబిట్ ఉందంటే ప్రియా ట్రేడర్స్ తీసుకో. ప్రియా ట్రేడర్ అమౌంట్ ఎంత? 3 lakhs. సేల్స్ తీసుకోవాలి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ 1,50,000. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కరెంట్ అకౌంట్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. సో అప్పుడు ఏదో ఒక బ్యాంకులో మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? బ్యాంక్ డెబిట్, క్యాష్ ఏమో క్రెడిట్. ఏకి తీసుకోవాలి ఇక్కడ మనం? కాంట్రా F4. కాంట్రా తీసుకోవాలి. పర్టికులర్స్ కింద ఏముంది? క్రెడిట్ ఉంది. సో క్యాష్ అవుతుంది. ఎంత ఉంది ఇక్కడ? 5 lakhs ఉంది మన దగ్గర క్యాష్. దాంట్లో నుంచి 1,50,000 వెళ్ళిపోతుంది బ్యాంకులోకి. సో ఇప్పుడు క్యాష్ మన దగ్గర కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 3,500 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ 1,500 ఉంది. ఓకే, డినామినేషన్స్ కూడా వస్తాయి ఇక్కడ. 100 ఎన్ని, 200 ఎన్ని, ఇవన్నీ చూపిస్తాయి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్ 8,000. ఏకి తీసుకోవాలి? పేమెంట్ F5. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ SBI బ్యాంక్ అండ్ క్రెడిట్ SBI బ్యాంక్. డెబిట్ ఏమో ప్రేమ్ కుమార్ అండి. డెబిట్ ప్రేమ్ కుమార్, బ్యాంక్ ఏమో క్రెడిట్. సో పర్టికులర్స్ కింద డెబిట్ ఉంది కాబట్టి ప్రేమ్ కుమార్. అతనికి యాక్చువల్గా మనం ఎంత ఇవ్వాలి? 2,50,000 ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తున్నాం? 80,000 ఇస్తున్నాం. ఇంకా ఎంత ఇవ్వాలి? 1,70,000 ఇవ్వాలి. ఎలా ఇస్తున్నాం? చెక్ ద్వారా ఇస్తున్నాం. చెక్లు బ్యాంకులో ఎంత ఉంది? 1,50,000 ఉంది. 1,50,000 నుంచి అమౌంట్ పోతే రిమైనింగ్ ఎంత ఇవ్వాలి? 70,000 బ్యాంకులో ఉంది. రిమైనింగ్ 80,000. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ రెంట్ పేడ్. ఏకి తీసుకోవాలి? ఏకి తీసుకోవాలండి? రెంట్ అంటే F5 అండి. F5. డెబిట్ ఏది క్రెడిట్ ఏది? దాంట్లో రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్. సో పేమెంట్ రెంట్ ఎంత ఉందండి ఇక్కడ? 5,000. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. పైన ఏమో అప్పుగా సేల్ చేసినాం, అప్పుగా పర్చేజ్ చేసినాం. సో మళ్ళీ తర్వాత వాళ్ళకి డబ్బులు పే చేసినాం. సో ఇప్పుడు మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి సేల్స్ టు ప్రియా అంటే 3 లక్షలకి మనం సేల్ చేసినాం. కానీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు మనకి? 1,20,000 ఇస్తున్నారు. సో ఇది క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా అంటే ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ క్యాష్, క్రెడిట్ ఏమో ప్రియా ట్రేడర్స్. వెరీ గుడ్. అలా ఎంట్రీ ఎప్పుడైతే చెప్పగలుగుతామో మనకు సబ్జెక్ట్ వచ్చిందని అర్థం. అట్లా ఎంట్రీ చెప్పలేకపోతే ఇంకా ఎక్కడ కన్ఫ్యూజ్ ఉందని అర్థం. ఆ ఎంట్రీ చూస్తానే డెబిట్ ఇది క్రెడిట్ అని చెప్పగలగాలి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్ 2,500. ఏకి తీసుకోవాలండి? F5 తీసుకోవాలండి. పేమెంట్. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ డెబిట్ అండి. క్యాష్ బ్యాంక్. అమౌంట్ ఎంత? 2,500. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 2,500. చెక్ కదా. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 20,000. ఏ కిలో పోస్ట్ చేసుకోవాలి? ఇది F4. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్. వెరీ గుడ్. సో బ్యాంక్లో 70,000 ఉంది. మనం దాంట్లో 20,000 విత్డ్రా చేసుకుంటాం. ఇంకా 50,000 ఉంటుంది. నెక్స్ట్ వేజెస్. ఏకి తీసుకోవాలి? F5. ఓకే, F5 పేమెంట్. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? వేజెస్ డెబిట్ అండి,
క్యాష్ క్యాష్ ఏమో క్రెడిట్. 1000. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాష్ తీసుకోకుండా బ్యాంక్ తీసుకున్నా బై మిస్టేక్ చేసాం కదా. ఎస్కేప్ వెళ్ళి ప్రాఫిట్ అలా చూద్దాం. ఆల్ట్ F1 ఎక్స్పాండర్. సో సేల్ పర్చేజ్ ఏమో 2,50,000 చేసాం, సేల్స్ ఏమో 3 లక్షలు చేసినాం, అంటే 50,000 ప్రాఫిట్. ఆ 50,000లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ 1,000 రూపాయలు. సో తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,500. అది టోటల్గా 8,500 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 41,500 వచ్చింది. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే, చెక్ చేయాలంటే డే బుక్లోకి వెళ్ళాలి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఏదైనా పొరపాటున డెబిట్ క్రెడిట్ పొరపాటు చేసినా, లేదంటే అమౌంట్ మిస్టేక్లు చేసినా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను వేజెస్ అక్కడ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అనుకోవాలి, కానీ నేను బ్యాంక్ వేసిన మిస్టేక్. సో కాబట్టి దాన్ని మార్చుకుంటున్నా క్యాష్గా, మార్చుకొని సేవ్ చేసుకోవాలి. సో తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ యాక్చువల్గా చెక్ ఉంది, అక్కడ చెక్ అంటే బ్యాంక్ తీసుకోవాలి, కానీ నేను క్యాష్ తీసుకున్నాను మిస్టేక్, మార్చుకుంటున్నా. మాడిఫికేషన్స్ కానీ అమౌంట్లో అయినా కూడా ఏదైనా చేసుకోవచ్చు, అమౌంట్ అయినా ఏదైనా కానీ మాడిఫికేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇలాగా మీరు రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయాలి. సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? సెకండ్ ప్రాబ్లం ఉంది. ఈ కంపెనీ ఇలాగే పెట్టి ఇక్కడ రైట్ సైడ్ పైన కంపెనీలోకి వెళ్ళి క్రియేట్ సెకండ్ కంపెనీ ఏముందండి? మెటీరియల్స్ వచ్చాయా మీకు? ఇవాళ వచ్చాయా? బాగున్నాయండి మెటీరియల్స్? బాగున్నాయండి. యా. సో ఆ మెటీరియల్స్ ఎక్కడ కూడా ఉండవండి. మనము రియలిస్టిక్గా రియల్ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అన్నీ అనాలిసిస్ చేసి తయారు చేసినట్టు చాలా సింప్లిఫైడ్గా ఉంటాయి. ఎక్కడ కూడా మార్కెట్లో అవి దొరకవు, అంత ప్రాక్టికల్గా ఉంటాయి. సో అది బుక్స్ ఉన్నాయంటే మీకు రియాలిటీలో చేస్తున్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అది. సో సెకండ్ ప్రాబ్లం కంపెనీ పేరు ఏంటండి? సెకండ్ ప్రాబ్లం కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవి అంటే తీసుకోండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్ట్ సేవ్. ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టి రిమైనింగ్ అని నో పెట్టండి. నో 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 యాక్సెప్ట్ సేవ్. సో చూడండి, ఇది కూడా కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ అని వచ్చింది, కరెంట్ పీరియడ్ వచ్చింది. ఈ కంపెనీలో కూడా డిఫాల్ట్గా 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. సేమ్ మీరు 1,00,000 కంపెనీ క్రియేట్ చేయండి, సేమ్ ఇదే విధంగా ప్రీ డిఫైన్డ్గా టాలీ సాఫ్ట్వేర్ ఇచ్చేస్తుంది. ఇంకా దీంట్లో అంతే, క్రియేట్లోకి వెళ్తారు, లెడ్జర్లోకి వెళ్తారు. ఈ సెకండ్ ప్రాబ్లంలో ఉన్న లెడ్జెస్ అన్నీ చేయాలి. ఎవరైనా ఒకరు ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి చూద్దాం. దీంట్లో సెకండ్ ప్రాబ్లంలో జస్ట్ మీరు ప్రాబ్లం చూసి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి, మెటీరియల్స్ దగ్గర ఉన్న వాళ్ళు. సెకండ్ ప్రాబ్లంలో మామూలుగా మీరు క్యాలిక్యులేషన్ చేసి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి. 15 ఉన్నాయా, 20 ఉన్నాయా, 18 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయో చెప్పండి. అనాలిసిస్ చేసి చూద్దాం కరెక్ట్గా ఎవరు చెప్పగలుగుతారో. 17. అవునండి, చెప్పండి ఒకసారి ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పండి చూద్దాం. 17 అన్నారు. క్యాపిటల్, పర్చేజ్, భరత్ ట్రేడర్స్, క్యాష్. ఓకే, క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది, అది మనకి అది లెక్క కాదు. సేల్స్ కుమారు, సాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, కెనరా బ్యాంక్, ఓకే, రెంట్, జనరల్ ఎక్స్పెన్సెస్, సేల్స్ రిటర్న్, వేజెస్, ఫర్నిచర్,
డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్ పెయిడ్, రిపేర్స్, కమిషన్ పెయిడ్. ఇంకా ఏం మిస్ చేశారు? ఏం మిస్ చేశారు చూడండి. ఇంకా ఏం మిస్ చేశారు? సార్ ఫస్ట్ నుండి చెప్పేనా సార్? ఫస్ట్ నుండి చెప్పేనా సార్? చెప్పమా, నువ్వు చెప్పమా. క్యాపిటల్ సార్, పర్చేస్, 2, భరత్ ట్రేడర్స్, 3, సేల్స్, 4, క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది, కుమార్, 5, సాలరీస్, 6, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, 7, కెనరా బ్యాంక్, 8, రెంట్, 9, జనరల్ ఎక్స్పెన్సెస్, 10, పర్చేస్ రిటర్న్, 11, సేల్స్ రిటర్న్, 12, వేజెస్, 13, ఫర్నిచర్, 14, డిప్రిషియేషన్, 16, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, 16, రిపేర్స్, 70, కమిషన్ పెయిడ్, 80. ఒక క్యాష్తో కలిపితే 90. ఓకేనా? అర్థమైందండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? పర్చేజ్ రిటర్న్ మిస్ అయిందండి నాది. పర్చేజ్ రిటర్న్ కూడా తీసుకోవాలి. ఓకే, అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని మళ్ళీ ఓచర్లోకి వచ్చి అమౌంట్లు పోస్ట్ చేయాలి. సో దీంట్లో మీరు పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, డిప్రిషియేషన్ ఈ 3 F7 జర్నల్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి 2 కంపెనీలు పక్కనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, దాని కింద నేహా ట్రేడర్స్ కూడా ఉంది. పైన ఏ కంపెనీ అయితే ఉందో అది యాక్టివ్లో ఉందని అర్థం. ఓకేనా? ఇప్పుడు నేహా ట్రేడర్స్ క్లిక్ చేశాను, పైన నేహా వచ్చింది. నేహా వచ్చిందంటే పైన నేహా కంపెనీ యాక్టివ్లో ఉందని అర్థం. అదే కళ్యాణ్ క్లిక్ చేశాను, కళ్యాణ్ పైన యాక్టివ్లో ఉందని అర్థం. ఇక్కడ పైన ఏ కంపెనీ అయితే ఉందో అది యాక్టివ్లో ఉందని అర్థం, గుర్తుపెట్టుకోండి. నేహా చేస్తున్నాను. ఇప్పుడు ఆ మూడు ఇక్కడ నేను ఎంట్రీ పోస్ట్ చేసి చూపిస్తాను. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 3 ఆ పర్చేజ్ రిటర్న్ అవి మాత్రమే చేస్తున్నాను, రిమైనింగ్ అన్ని నార్మలే ఉంటాయి. జస్ట్ ఈ కంపెనీలో చూపిస్తున్నాను. రిటర్న్ సేల్స్ రిటర్న్, అకౌంట్, నెక్స్ట్ డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పైన ఎవరున్నారు అక్కడ? భరత్ కదా, భరత్ ట్రేడర్స్, సండ్రీ, ట్రేడర్స్. నెక్స్ట్ కుమార్ కదా, కుమార్, సండ్రీ, డెప్టర్స్. నెక్స్ట్ ఫర్నిచర్ కదా, ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్. దాంట్లో మీకు అర్థం కాని ఎంట్రీస్ మాత్రం తీసుకున్నా, రిమైనింగ్ అని నార్మలే. ఇప్పుడు ఓచర్లోకి రండి. సో పర్చేజ్లోకి వెళ్తున్నా. ఫస్ట్ 3 లక్షలకు పర్చేజ్ చేశారు కదా, పర్చేజ్, చేంజ్ మోడ్, యాజ్ ఓచర్, భారత్. 3 లక్షలకి పర్చేజ్ చేసినాం. ఎవరి దగ్గర నుంచి? భారత్ నుంచి. సేల్. నెక్స్ట్ సేల్స్ చేసినాం. ఎవరికి? కుమార్కి. ఎంతకు సేల్ చేసాం? 1,50,000. సేల్స్. పర్చేజ్ చేసినాం అప్పుగా, సేల్ చేసినాం అప్పుగా. ఏదో కొన్ని డ్యామేజ్ వచ్చినాయని చెప్పారు. మనకే ఏదో డ్యామేజ్ వచ్చినాయి. మనం ఏం చేసినాం? ఒక 10,000 సరుకు రిటర్న్ చేసినాం. అంటే F7 తీసుకోవాలి. ఎవరికి? భరత్కి. 3 లక్షలు మనం పర్చేజ్ చేసినాం, 10,000 సరుకు రిటర్న్ చేస్తున్నాం. పర్చేజ్ రిటర్న్, పర్చేజ్ డెబిట్ అవుతుంది, పర్చేజ్ రిటర్న్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ సేల్స్.
కస్టమర్కి మనం లైక్ అయిపోయింది కదా, మళ్ళీ F7 సేల్స్ ఎంతకు చేసాం మనం కుమార్కి 1,00,000కి సేల్ చేసినాం. సో కుమార్ ఎంత ఒక 5,000 సరుకు రిటర్న్ చేశాడు. సేల్స్ క్రెడిట్ అవుతే సేల్స్ రిటర్న్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్నిచర్ ఎంతకు పర్చేస్ చేసినాం 10,000కి పేమెంట్లో తీసుకోవాలి. చూడండి అసెట్స్ పక్కన ఏం లేదు అంటే క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలండి. అది పేమెంట్లో తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ఫర్నిచర్ ప్లేస్లో కంప్యూటర్ వచ్చినా, ఫర్నిచర్ వచ్చినా, ల్యాండ్ వచ్చినా, బిల్డింగ్ వచ్చినా, ఏం వచ్చినా అట్లనే తీసుకోవాలి. 10,000కి మనం ఫర్నిచర్ పర్చేజ్ చేసినాం. దాని మీద డిప్రిషియేషన్ 1,000 రూపాయలు తీసినారు అంటే F7 డెబిట్ డిప్రిషియేషన్ మీద ఫర్నిచర్ మీద ఇలా ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలండి. ఆ రిమైనింగ్ ఇంకా ఫస్ట్ మెటీరియల్ ఫస్ట్ ప్రాబ్లం, ఇంకా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్, టోటల్ 4 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. యా, రిమైనింగ్ వాళ్ళమా క్లియర్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అర్థమైందా? ఫస్ట్ Clear, క్లాస్ sir. నీట్గా ఈరోజు క్లియర్. అర్థమైందండి. తేజ గారు, శ్రీధర్ గారు, శ్వేత అర్థమైనా అమ్మా? ఎనీ డౌట్స్ శ్వేత? అర్థమైంది. ఐ అండర్స్టాండ్ సార్. యా, వెరీ గుడ్. సో తర్వాత